వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. హైకోర్టు నుంచి ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఏంటంటే అది నిన్న మనం చెప్పుకున్నాం కదా, 3 పోస్ట్స్కి వచ్చేసి వాళ్ళు డేట్స్ ఇస్తారు, షెడ్యూల్ డేట్స్ ఇంటర్వ్యూ కోసం అని చెప్పేసి ఈ కాపీయిస్ట్, టైపిస్ట్ ఎగ్జామినర్కి నిన్న రిలీజ్ చేశారు కదా. ఇవాటి నుంచి అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అయితే అడ్మిట్ కార్డ్స్కి సంబంధించిన లింక్ అనేది ఇంకా యాక్టివేట్ అవ్వలేదండి. కాకపోతే ఎవరికి ఏ రోజున ఎగ్జామ్ ఉండొచ్చు, అదే ఇంటర్వ్యూ ఉండొచ్చు అనేటువంటి డేట్స్ మాత్రం రిలీజ్ అయ్యాయండి. సో దానికి సంబంధించిన పీడిఎఫ్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, 3 డేట్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి టైపిస్ట్ వాళ్ళకి వచ్చేసి సెప్టెంబర్ 16th అండ్ 17th. అదేవిధంగా కాపీయిస్ట్ వాళ్ళకి వచ్చేసి 48 క్యాండిడేట్స్ సెప్టెంబర్ 18th అండ్ సెప్టెంబర్ 19th. అదేవిధంగా ఎగ్జామినర్ పోస్ట్కి వచ్చేసి 86 క్యాండిడేట్స్ అండ్ వీళ్ళకి 3 డేట్స్ ఉన్నాయండి, సెప్టెంబర్ 22nd, 23rd, 24th. సో ఈ 3 రోజులు ఉంది. సో ఎవరికి ఏ రోజు ఉండింది, టైం ఏంటిది, వెన్యూ ఏంటిది అనేటువంటిది మాత్రం మీకు హాల్ టికెట్ ఇష్యూ అయినాక తెలుస్తుందండి. సో మేబీ ఈవినింగ్ వరకు వాళ్ళు యాక్టివేట్ చేస్తారేమో అని చెప్పేసి అనుకుంటున్నానండి. సో చూసుకున్నట్లయితే చూడండి, సేమ్ నిన్నటిదే కంటిన్యూషన్. ఈ యొక్క నోటిఫికేషన్ నెంబర్స్, నోటిఫికేషన్ డేటు, పోస్ట్స్, ఎగ్జామినేషన్. And in this connection, the provisionally eligible candidates are instructed to download their call letter from the below mentioned High Court's website from September 10th and ఇవాటి నుంచే, and attend for oral interview to be conducted in the premises of High Court. సో హైకోర్టు ప్రెమిసెస్లోనే ఉంటుంది అని చెప్తున్నారు మదీనా దగ్గర. సో ఇంతకుముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన ప్లేసే. సో ఈ 10th నుంచి డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు. బట్ ఇప్పటికైతే ఇంకా లింక్ అనేది ఇంకా రాలేదండి. సో లింక్ రాగానే మళ్ళీ మీకు అప్డేట్ అనేటువంటిది ఇస్తున్నాను. సో హైకోర్టు యొక్క మనకు ఇంటర్వ్యూస్కి షెడ్యూల్ అనేది వచ్చేసింది కాబట్టి మేబీ మోస్ట్ ప్రాబబ్లీ ఈ మిగతా పోస్టులకు కూడా వీళ్ళు షెడ్యూల్ అనేది ఇష్యూ చేసేసి, సో ప్యారలల్గా మీకు ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేసి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ రిజల్ట్స్ కూడా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కాల్ చేస్తారేమో అని చెప్పేసి అనుకుంటున్నానండి. కాకపోతే ఏంటంటే హైకోర్టు క్యాడర్ పెద్ద సర్వీస్ కొంచెం ఉంటుంది కాబట్టి, సో ఫస్ట్ హైకోర్టు సర్వీసెస్ ఫిల్ చేసిన తర్వాతనే మరి డిస్ట్రిక్ట్ కోర్టు ఫిల్ చేస్తారేమో అనుకుంటున్నాను. బట్ రిజల్ట్ రిలీజ్ చేయడంలో ఏం ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినాక మళ్ళీ ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఉంటుంది కాబట్టి దాని ప్రకారం ఆ లోపల మనం హైకోర్టు సర్వీసెస్ కనుక లిస్ట్ ఇచ్చేసారనుకోండి, సో ఎవరు ఎక్కడ జాయిన్ అవ్వాలనేది ఒక క్లారిటీకి వచ్చేస్తారు. సో ఎందుకంటే అన్నిటికీ డిఫరెంట్ సింగిల్ పోస్ట్కి సింగిల్ ఎగ్జామ్ ఉందండి, రైట్. దాదాపుగా సేమ్ మెరిట్ వచ్చిన వాళ్ళు సేమ్ పోస్ట్, అంటే డిఫరెంట్ పోస్టులలో కూడా మెరిట్ వచ్చి టాప్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారండి. సో వాళ్ళు ఒక పోస్టే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి, 1 పోస్టే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి మిగతా వాళ్ళకి వెయిటింగ్ లిస్ట్లో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి. అండ్ బ్యాక్లాగ్స్ మిగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఆ 2 రిజల్ట్స్ కనుక ఒకటేసారి రిలీజ్ చేసేనట్టు పని అయితే, సో బ్యాక్లాగ్స్ ఉండకుండా మనకు అభ్యర్థి ఒక దాంట్లో జాయిన్ అయిపోతారు కాబట్టి ఇంకొకటి ఇది రిలింక్విష్డ్ అయినట్టుగా మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ ఇయర్లోనే మిగతా వేకెన్సీస్ కూడా మళ్ళీ ఏంటి నెక్స్ట్ మెరిటోరియస్ స్టూడెంట్కి అనేటువంటిది, ఆస్పిరెంట్కి అనేటువంటిది హైకోర్టు అథారిటీస్ ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉందండి. సో దాన్ని బేస్ చేసుకున్నట్లయితే సో తొందరలోనే ఈ మంత్ ఎండ్ లోపల 2 రిజల్ట్స్ కూడా కంప్లీట్గా హైకోర్టుది కంప్లీట్గా అయిపోతుంది అనుకుంటున్నాను. సో మీన్వైల్ వీళ్ళ యొక్క డిస్ట్రిక్ట్ కోర్ట్స్ యొక్క కూడా రిజల్ట్స్ కూడా మంత్ ఎండ్ వరకు మ్యాక్సిమం ఇచ్చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నానండి. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కొత్త జాబ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు జాబ్ అప్డేట్స్ అందుతాయి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి, జాబ్ అప్డేట్స్ పొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.